తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో సినిమాల యొక్క విశేషాలని తెలియచేస్తూ ఉంటాం కదా. సినిమా విశ్లేషణలు, సినిమా సంబంధించినటువంటి వార్తలను వస్తూ ఉంటాయి. ఈ రోజున మీతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మనకి ఇప్పటి తరానికి ఫిలిమ్స్ అంటే కమర్షియల్ ఫిలిమ్స్ అంటే పాటలు, ఫైట్లు, డాన్సులు ఇలాగా ఉండే కమర్షియల్ కథాంశాలతో సినిమాలు వచ్చేవి. కానీ ఒక 15-20 ఏళ్ల క్రిందట సినిమాలు నేషనల్ అవార్డు వచ్చినటువంటి సినిమాలంటే మనకి ఆర్ట్ సినిమాలే. వాటికి మరో పేరు ప్యారలల్ సినిమా. ఇలాంటి సినిమాలు తీయాలని తెలుగులో కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. అసలు ఇప్పటి తరానికి ఇలాంటి సినిమాలు ఉన్నాయనే విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఈ ఆర్ట్ సినిమాలు చూడటానికి చాలా సహజత్వానికి దగ్గరగా ఉండేవి, అత్యంత సహజంగా ఉండేవి. అందువల్ల ఆ సహజత్వాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదా లైక్ చేసేవాళ్ళు మాత్రమే ఆ సినిమాలు చూసేవాళ్ళు. కొన్ని ఫిలిం క్లబ్స్లోను, ఫిలిం ఫెస్టివల్స్లోను ఇలా కొన్ని చోట్ల మాత్రమే ఆ సినిమాలకి ఆదరణ ఉండేది. మామూలు సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే అవి పెద్దగా ఆడేవి కాదు. ఈ ప్యారలల్ సినిమాల్లో లేదా ఆర్ట్ సినిమాల్లో మన తెలుగు నేల నుంచి వెళ్ళినటువంటి దర్శకుల్లో శ్యామ్ బెనగల్ ఒకరు. దురదృష్టం కొద్దికి ఈ శ్యామ్ బెనగల్ గారు మొన్న డిసెంబర్ 23వ తారీఖున అంటే మొన్న సోమవారం రోజున స్వర్గస్థులయ్యారు. ఆ సహజమైన చిత్రాలని ప్రేమించే ప్రేమికులందరూ కూడా, దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్యామ్ బెనగల్ అభిమానులందరూ కూడా బాధని వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు నేల నుంచి వెళ్ళినటువంటి శ్యామ్ బెనగల్ గురించి కొన్ని చిన్న విషయాలను మీతో పంచుకుందామని అనిపించి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. శ్యామ్ బెనగల్ ఎక్కువగా హిందీలోని సినిమాలు తీశారు. దాదాపుగా 23-24 సినిమాలు తీశారు. రీసెంట్గా 2023లో కూడా ఒక సినిమాని చేశారు. చాలా ఎక్కువ డాక్యుమెంటరీలు, అవి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు పొంది ఎంతోమంది ప్రశంసలను పొందినవే. ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డులు ఫంక్షన్ పెట్టినప్పుడల్లా కూడా, వాటిని అనౌన్స్ చేసినప్పుడల్లా కూడా తప్పకుండా ఉండే ఒక పేరులో ఈ శ్యామ్ బెనగల్ ఒకరు. శ్యామ్ బెనగల్ గారు మన ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టారు, అంటే ఆల్వాల్లోనే పుట్టారు. తర్వాత ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు, పెరిగారు. ఆ తర్వాత తన హిందీ చిత్ర నిర్మాణం వైపుగా వెళ్ళారు. హిందీలో ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన తెలుగులో తీసినటువంటి ఏకైక చిత్రం అంటే బైలింగ్వల్ తీశారు, అది తెలుగులో అనుగ్రహం. కళాభినేత్రి వాణిశ్రీ గారు యాక్ట్ చేశారు దానిలో. తర్వాత విలన్గా రావుగోపాలరావు గారు తెలుగులో చేశారు, హిందీలో అమరీష్ పురి గారు చేశారు. అనంతనాగ్ మెయిన్ క్యారెక్టర్ వేశారు. ఇంకా కొంతమంది నటులు, మనం తెలుగులో చూసే చాలామంది నటులు హిందీ, తెలుగు 2 భాషల్లో కూడా వేశారు. ఎవరైనా ప్యారలల్ సినిమాలను లైక్ చేసేటటువంటి అభిమానులు, మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, సినీ అభిమానులు ఉంటే తప్పకుండా సినిమాని, ఈ అనుగ్రహం సినిమాని చూడండి. అదే మనం శ్యామ్ బెనగల్కి ఇచ్చేటటువంటి నివాళి కింద మనం అర్థం చేసుకుందాం. ఈ అనుగ్రహం సినిమాకి తెలుగులో ఆరుద్ర గారు డైలాగులు రాశారు. స్క్రీన్ ప్లే కూడా ఆయన పాలు పంచుకున్నారు. ఈ సినిమా అనేది ఒక మరాఠీ నవల. ఆ మరాఠీ నవల ఆధారంగా తీశారు. కొండూరా అనేటువంటి నవల ఆధారంగా చేశారు. మరాఠీలో చింతామణి కనోల్కర్ రాసినటువంటి కండోరా అనేటువంటి నవల ఆధారంగా తెలుగు మరియు హిందీలో 2 చేశారు. స్మితా పాటిల్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసింది. స్మితా పాటిల్ అంటే ఇప్పటి తరానికి తెలియదేమో కానీ ఒకప్పుడు ఈ ప్యారలల్ సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా ఎన్నోసార్లు అవార్డులు పొందింది. అలాగే శ్యామ్ బెనగల్ కూడా తమ చిత్రాలతో 7 సార్లు నేషనల్ అవార్డు పొందారంటే ఆయన ఎటువంటి ప్రభావవంతమైనటువంటి దర్శకుడు, ఎంత గొప్ప దర్శకుడో మనకు అర్థమవుతుంది. ఆయన చిత్రాల్లో మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే పాత్రల యొక్క సహజమైన చిత్రీకరణ, పాత్రల యొక్క అంతర్మథనం. అలాగే నేను ఎక్కువగా మెన్షన్ చేసే విమెన్ పాత్రల యొక్క అంతర్మథనాన్ని కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేసేవాళ్ళు. అందుకనే ఆయన చిత్రాలు మన ప్రేక్షకుల కన్నా ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఆర్ట్ ఫిల్మ్ని ప్రేమించేవాళ్ళు లేదా ప్యారలల్ సినిమాని ఎక్కువగా చూసేవాళ్ళు అందరూ కూడా చాలా లైక్ చేసేవాళ్ళు. సినిమా అనేది ఒక ఆర్ట్ అనుకుంటే, సినిమా అనేది ఒక కమర్షియల్ అనుకుంటే ఈ రెండింటినీ కలపటం చాలా కష్టం.
కొన్ని సినిమాలు మన తెలుగులో వచ్చినటువంటి విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కమర్షియల్ని ఈ ప్యారలల్ సినిమాని చేసి సెమీ కమర్షియల్ ఆర్ట్ ఫిల్మ్ లాగా తీయటం వల్లనే ఆయన సక్సెస్ అయ్యారనిపిస్తోంది. శ్యామ్ బెనగల్ లాంటి దర్శకులు అక్కడే ఉండిపోవటం వలన, ఆ సినిమాలని ఎక్కువగా లైక్ చేయటం వలన కమర్షియల్గా పెద్దగా హిట్ కాలేదు. చిట్ట దశలో కొన్ని కమర్షియల్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. కానీ ఆయన తీసిన డాక్యుమెంటరీలు కానీ, ఆయన తీసినటువంటి సీరియల్స్ కూడా, ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగులో సత్యం శంకరమంచి గారు రాసినటువంటి అమరావతి కథల్ని ఆయన హిందీలో దూరదర్శన్ కోసం సీరియల్గా కూడా తీశారు. ఈ బుక్ గురించి నేను ఆల్రెడీ మన ఎపిసోడ్లో చెప్పాను. తెలుగు పుస్తకాల గురించి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. జవహర్లాల్ నెహ్రూ గారు రాసినటువంటి ద డిస్కవరీ ఆఫ్ ఇండియాని భారతీయ ఖోజ్ అని దూరదర్శన్ కోసమే ఆయన సీరియల్గా కూడా మలిచారు. ఇలా ఆయన చాలా సీరియల్స్ని, తర్వాత డాక్యుమెంటరీలని, సినిమాల్ని దర్శకుడిగా తయారు చేసి భారతీయ సినిమా రంగంలో చెరగని ముద్ర వేశారు శ్యామ్ బెనగల్. శ్యామ్ బెనగల్ తన చిన్నతనంలో దాదాపుగా 12 ఏళ్ల వయసులోనే చిన్న లఘు చిత్రాలు చేయడం ప్రారంభించారు. దాదాపుగా 900 కమర్షియల్స్ అంటే అడ్వర్టైజ్మెంట్లు తీసిన తర్వాత 1973లో అంకుర్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఫస్ట్ టైమే నేషనల్ అవార్డుని పొందారు. భారత ప్రభుత్వం కూడా శ్యామ్ బెనగల్ గారు చేసిన విశేషమైన కృషిని గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ఇచ్చింది. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఇచ్చి గౌరవించింది. ఆయన భారతీయ సినిమాకు చేసినటువంటి విశేషమైన కృషిని సినిమా ప్రేమికులు ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయనకు బాగా పేరు తెచ్చినటువంటి కొన్ని చిత్రాలని నేను ఇప్పుడు చెప్తాను. వాటిని మీరు చూడటానికి ప్రయత్నించండి. అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక, మన తెలుగులో అనుగ్రహం, అదే హిందీలో కొండూరా. శ్యామ్ బెనగల్ వంటి గొప్ప దర్శకుణ్ణి కోల్పోవటం నిజంగా సినిమా ఇండస్ట్రీ యొక్క దురదృష్టం. అంటే ఎవరైనా ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదా. తనకున్నటువంటి కిడ్నీ సమస్యలతో పోరాడుతూ మొన్న 23నే ఆయన స్వర్గస్థులయ్యారు. కాబట్టి ప్యారలల్ సినిమా అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆ సినిమా ప్యారలల్ సినిమా అనేది కొత్త రూపు దాల్చింది, కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడే మనం దాన్ని ఇండిపెండెంట్ సినిమా అని అంటున్నాం. ఇండీ సినిమా లేదా ఇండిపెండెంట్ సినిమా అంటున్నాం. ఇవి ఒకప్పుడు ప్యారలల్ సినిమాగా, ఆర్ట్ ఫిల్మ్గా పిలువబడుతూ ఉండేవి. ఆ సినిమాల్లో చిత్రీకరణ విధానం కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, వాటి యొక్క ఫిలిం బ్లాకింగ్ కానీ, తర్వాత తీసుకున్న కథాంశాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఆర్టిస్టిక్గా అనే విషయాలను మీరు తెలుసుకోవాలన్నట్టయితే మీకు హిందీలో చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో అయితే మనకి శ్యామ్ బెనగల్ తీసిన అనుగ్రహాన్ని ఒక్కసారి చూడండి. చూసి మీ అనుభవాల్ని నాతో పంచుకుంటారని ఆశిస్తూ శ్యామ్ బెనగల్ గారి మృతికి మరొకసారి నా సంతాపాన్ని, నా బాధని తెలియచేస్తున్నాను. నమస్కారం.